నిన్న ప్రెస్ మీట్లో ఆవిడ చెప్తుంది చాలా గొప్పగా హోంమంత్రి. కందుకూరులో అంట 8 మంది చనిపోగానే అయ్యో పాపం అని చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరి ఇండ్లలో పరామర్శించి ఆయన సొంత డబ్బులు ఎక్స్గ్రేషియా ఇచ్చాడంట. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ డబ్బే ఎక్స్గ్రేషియా ఇవ్వడు ఆయన చేతగానితనం వల్ల చనిపోయిన వాళ్ళకి. అలాంటిది ఆయన సొంత డబ్బులు ఇచ్చారంటే ఎవరైనా నమ్ముతారా? రెండవది, ఆమె చెప్పినట్టుగా ఆ రోజు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడావు? కందుకూరు ఇన్సిడెంట్ జరిగినప్పుడు పర్మిషన్ లేకుండా సందులు గొంతుల్లో మీటింగ్ పెట్టి చంపేసి పోలీసు వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం, మాకు ఒక అపోజిషన్ లీడర్కి ప్రొటెక్షన్ ఇవ్వరా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఆవిడ మాట్లాడుతున్న మాటలు మీరు ఒకసారి గమనించండి. ఈరోజు ఆవిడ బాడీ లాంగ్వేజ్ కానీ ఆవిడ భాష కానీ చూస్తే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి రెడీ అయ్యి వచ్చి కూర్చుంటున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఇంతమంది పిల్లలు, ఇంతమంది ఆడవాళ్లు, ఇంతమంది కాలేజ్ స్టూడెంట్స్ రేపుకు గురై మర్డర్ చేయబడి ముక్కలు చేయబడి ఈరోజు ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తే ఎక్కడికైనా వెళ్ళి పరామర్శించేదానికి నీకు టైం ఉందా అని అడుగుతున్నాను.